తిరుపతి రూయా హాస్పిటల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి రూయా హాస్పిటల్ పరిపాలనా భవనం ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో రాయలసీమకే తలమానికంగా ఉన్న ఈ హాస్పిటల్కు వందలాది మంది ప్రతిరోజు వస్తూ ఉంటారని, ఇటువంటి హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు మాత్రం ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదన్నారు. కాంట్రాక్టర్పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ అతన్ని తొలగించడానికి అధికార యంత్రాంగం ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదని ప్రశ్నించారు. గత 3 సంవత్సరాలుగా ఈఎస్ఐ కార్మికులకు చెల్లించకపోయినా అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని, అందుకు కారణం కాంట్రాక్టర్ అధికారులకు ఇస్తున్న మామూళ్లేనని తెలియజేశారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆ కాంట్రాక్టర్ను కొనసాగించడానికి కూడా ఇదే నిదర్శనమన్నారు. ఏమాత్రం అధికారులకు కార్మికులపై చిత్తశుద్ధి ఉన్న కాంట్రాక్టర్ మెడల వంచి పెండింగులో ఉన్న జీతాలను ఇప్పించాలని, అదేవిధంగా ఈఎస్ఐ పెండింగులో ఉన్న డబ్బులు మొత్తం కట్టించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాటానికి రూపకల్పన చేస్తామని అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. రూయా హాస్పిటల్ పరిధిలో కాంట్రాక్టర్ల విషయంలో కలెక్టర్ కూడా చొరవ తీసుకుని కాంట్రాక్టర్పై తప్పుడు పనులకు అలవాటు పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేవై రాజా, ఎన్ శివ, వైఎస్ మణి, సిహెచ్ శివకుమార్, గోవిందస్వామి, ఎం శ్రీనివాసులు, అల్లాబక్ష్, పారిశుధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కాంట్రాక్టర్ స్పందించలేదు. ఈవేళ 3 నుండి 4 నెలలు జీతాలు చెల్లించకపోగా దాదాపు 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బుల్ని వీళ్ళ ఖాతాలో వేయలేదు. ఈవేళ 1 నెల 2 నెలల్లో కాంట్రాక్టర్ పూర్తిగా వస్తూ ఉంది. కాంట్రాక్టర్కు వేరే కాంట్రాక్టర్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. కానీ ఈ 3 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు లక్షల రూపాయలని వర్కర్స్ సంబంధించినటువంటి చేరాల్సిన డబ్బులు ఎవరిని అడగాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ పిఎఫ్ డబ్బులు 3 సంవత్సరాలుగా జనరల్గా పిఎఫ్ డబ్బులు వేస్తేనే వాళ్ళకు సంబంధించిన జీతాలు చెల్లించాలి. అలా కాకుండా పిఎఫ్ డబ్బులు వేయకపోయినా కూడా ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ నుండి నిధులు విడుదలైనాయంటే మరి దీనిపైన ఎంత డబ్బులు ఎవరెవరికి ఎంతెంత ట్రాన్స్ఫర్ అయ్యిందో అర్థమవుతా ఉంది. తక్షణమే సూపరింటెండెంట్ గారు ఈ 3 బ్రాంచులకు సంబంధించినటువంటి మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ అధికారిగా వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి జాయింట్ యాక్షన్ మీటింగ్ వేసి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు చేరాలనో చేర్పించుతున్నటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. 3 సంవత్సరాలు పిఎఫ్ డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ఇక్కడ ఆందోళన కార్మికులు చెందుతూ ఉంటే ఓ పక్క ఆర్ఆర్ రెడ్డి గారు మీరు అక్కడికి పోకూడదు, మీరు ఇక్కడనే ఉండాలని చెప్పేసి అజమాయిషీ చెల్లిస్తూ ఉన్నారు.